డయాబెటిక్ ఫుడ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ కిమ్స్ శిఖర హాస్పిటల్లో నార్మల్ డయాబెటిక్ వూండ్ కేర్ కి ఎలా డిఫర్ అవుద్దో చూద్దాం. డయాబెటిక్ ఫుడ్ కేర్ ట్రీట్మెంట్ మన కిమ్స్ శిఖర హాస్పిటల్లో ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ ద్వారా చేయబడుతుంది. ఫస్ట్ డయాబెటిక్ ఫుడ్ కేర్ లో డయాబెటీస్ ని మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. దానికి ఫిజిషియన్స్ అవసరం అవుతారు. అలాగే వూండ్ కేర్ కోసం ప్లాస్టిక్ సర్జన్స్ వాళ్ళు రీకన్స్ట్రక్షన్ అండ్ వూండ్ మేనేజ్మెంట్ కోసం అవసరం అవుతారు. ఇంకా రీవాస్కులరైజ్ చేయాలంటే వాస్కులర్ సర్జన్స్ ఉన్నారు. ఇంకా బోన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చార్కోట్స్ ఫుట్ అంటాం, అంటే బోన్ జాయింట్స్ డిస్ట్రక్ట్ అవుతా ఉంటాయి కదా. సో చార్కోట్స్ ఫుట్ ఇంకా ఆస్టియోమైలైటిస్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఆర్థోపెడిషియన్స్ ఉంటారు. ఇంకా ఎక్స్రే అండ్ డాప్లర్ అదర్ ఇమేజింగ్ స్టడీస్ పర్పస్ కోసం రేడియాలజిస్ట్ అందరూ అండర్ వన్ రూఫ్ మనకి అవైలబుల్ గా ఉంటారు కిమ్స్ శిఖర హాస్పిటల్స్ లో. సో అందరూ ఒకే ప్లేస్ లో అవైలబుల్ గా ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అంటే సో మనకి డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. సో మీ వూండ్ అనేది 2-3 వీక్స్ లో హీల్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి, దానివల్ల మనం ఎర్లీ అంబుటేషన్స్ ని ప్రివెంట్ చేయడానికి అవసరం పడుతుంది. ఇదే మీరు బయట ట్రీట్మెంట్ కోసం వెళ్తే వేరే హాస్పిటల్స్ లో వేరే డాక్టర్స్ దగ్గర అపాయింట్మెంట్స్ తీసుకుని మీకు డయాగ్నోసిస్ చేయడానికి చాలా టైం పడుతుంది. అదే కిమ్స్ శిఖరలో అందరూ అండర్ వన్ రూఫ్ ఉండడం వల్ల మీ ట్రీట్మెంట్ అండ్ డయాగ్నోసిస్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. థ్యాంక్ యూ.